మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము నుండి. మరి అపోజిట్ అయిన పౌలు గారు తన యొక్క శరీర సంబంధమైన దౌర్బల్యాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వృత్తాంతంలో మనం చూసినట్లయితే మానవుడి యొక్క శరీరంలో 2 నియమములు కలిగి ఉన్నవి. మరి ఒకసారి చెప్తున్నానండి, మానవుడి యొక్క జీవితంలో శరీరంలో 2 నియమాలు కలిగి ఉన్నాయి. ఒకటి పాప నియమము, రెండవది దైవ నియమము. ఈ పాప నియమము మనకు ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాము అవ్వ యొక్క ఆది దంపతుల యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతము మరణము. మరి ఆ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ యొక్క పాప నియమము మరి తరము వెంబడి తరము ఆ విధంగా మనకు వచ్చింది. ఈ దైవ నియమము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మానవుల్లో దేవుని యొక్క వాక్యము ప్రవేశించి పాప నియమమునకు మనము జయించేటట్లుగా దైవ నియమముతో మనం పరిపాలించబడినట్లుగా మరి ఆ యొక్క వృత్తాంతం అంతటిని అపోజిట్ అయిన పౌలు గారు బాగా వివరిస్తా ఉన్నారు. చూడండి, 7వ అధ్యాయము 18వ వచనము. అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మానవుడి యొక్క శరీరంలో మానవుడి యొక్క జీవితంలో మంచి అనే పదార్థము, మంచి చేయాలి లేదా మంచిగా ఉండాలి, మరి బుద్ధిగా ఉండాలి, అటువంటి ఏదియో నా శరీరంలో నా జీవితంలో కనిపించట్లేదు అంటా ఉన్నాడు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నాకు మేలు చేయాలని అనిపిస్తూ ఉంది, నా అంతరంగ పురుషునిలో నాకు మేలు చేయాలని అనిపిస్తుంది, కానీ నేను బాహ్య పురుషుని ద్వారా నేను ఆ మేలు చేయలేకపోతున్నాను అంటా ఉన్నాడు. నేను చెయ్యగోరును మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. చూడండి 22వ వచనము. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. నా అంతరంగ పురుషుని యందు నేను రక్షించబడిన నాటి నుండి నేను నా అంతరంగంలో నా ఆంతర్యంలో ప్రభు తెస్తున్న మార్పును బట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి, దేవుని యొక్క విధులను బట్టి, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను బట్టి దేవుని సన్నిధానంలో నేను సంతోషించుచున్నాను, కానీ నేను ఆనందించుచున్నాను. కానీ వేరొక నియమము నా శరీరంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందును ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో పాప నియమనకు నన్ను చెరపట్టుకొని లోపరచబడుచున్నది. 2 రకమైన మరి బ్యాటిల్స్ మానవుడి యొక్క జీవితంలో ఉన్నాయండి. దేవుని ఆత్మ ప్రేరేపణతో మనలో ఉన్న మరి మానవుని యొక్క ఆత్మ మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క రిఫ్లెక్షన్తో చాలా మటుకు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ అలా మనం ముందుకు వెళ్ళేటట్టుగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క తలంపులు మనం గ్రహించేటట్టుగా మనము అటువంటి బుద్ధి జ్ఞానాన్ని మనము తెచ్చుకోగలుగుతున్నాం. కానీ బాహ్య పురుషుడు మన యొక్క మన శరీరం మటుకు దేవుని చిత్తము తెలిసి కూడా లేదా దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్న విషయాన్ని తెలిసి కూడా మరి అనేకమైన సార్లు మరి ఈ శరీర సంబంధమైన జీవితంలో ఓటమిని నేను చూస్తున్నాను అంటా ఉన్నాడు. అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందును ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో పాప నియమనకు నన్ను చెరపట్టుకొని లోబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, ఈ పాప నియమము, ఈ దైవ నియమము రక్షించబడిన తర్వాత కూడా, దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకను మనం ఈ శరీరంలో ఉన్నాము గనక, ఇంకా దేవుని రాజ్యంలో మనం చేర్చబడలేదు, ఇంకా సంపూర్ణంగా మహిమలో మనము తీసుకొని పోబడలేదు. కాబట్టి 2 నియమాలు మరి మన శరీరంలో పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి పాప నియమము, రెండవది దైవ నియమము. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, అయ్యో మరి నేనింత దౌర్భాగ్యుడను, అట్టి మరణము లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా
మనసు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రియమైన వారులారా, మరి అపోజిట్ పౌలు గారు అంటా ఉన్నారు, నేను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను ఉన్నానో, శరీరాన్ని బట్టి నేను ఎంత దౌర్బల్యుడిగా బలహీనుడిగా ఉన్నాను, కానీ ఆత్మను బట్టి మరి నేను దేవుని యొక్క ప్రణాళికను నేను గ్రహించగలుగుతున్నాను. ఒక దైవ నియమము నాలో కనబడతా ఉంది. ఆ దైవ నియమం నన్ను ఏం చేస్తుందంటే మరి దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని నాకు బోధిస్తూ ఉంది. ఈ రెండింటి మధ్యలో నేను ఎంతో దౌర్భాగ్యుడిగా ఉన్నాను అంటా ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అపోజిట్ అయిన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మశక్తితో మరి సంపూర్ణముగా దేవుని వాక్యానికి తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మరి దైవ నియమము ద్వారా తన జీవితాన్ని తను పరిపాలించబడుతున్నట్లుగా, ఒక జయ జీవితాన్ని తను కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియమైన వారులారా, మరి ఈ రెండు నియమాలు మనలోనే ఉన్నాయి కనుక మనము చివరి శ్వాస విడిచేంత వరకు ఈ రెండు నియమాలు మనలో క్రియ చేస్తూనే ఉంటాయి. వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటూనే ఉంటాయి. ఒక పక్కన దైవ నియమము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవ వైపున శరీరంలో ఉన్నాము గనక, ఇంకా దౌర్బల్యమైన ఈ శరీరంలోనే మనం ఉన్నాము గనక, బలహీనమైన ఈ శరీరంలో ఉన్నాము గనక, ఈ శరీరము మనలను మరి పాప నియమముకు లోబడేటట్టుగా, మరి దైవ నియమాన్ని పాటించకుండా మరి మనం బలహీనపడేటట్టుగా చేస్తుంది. కానీ దైవ నియమము ద్వారా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఒక చక్కని మాట ఉందండి. నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారమునకు ఒప్పుకొనమంటా ఉన్నాడు. రక్షించబడిన మీరు నేను మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని యొక్క అధికారంలోనికి, దేవుని యొక్క అధికారానికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల మరి మన యొక్క అంతరంగ పురుషుని యందు మనము బలము కలిగిన వారమై, శక్తి గల వారమై మరి ఈ యొక్క పాప నియమము నుండి మనం విడిపించబడేటట్టుగా, లేదా వాటి నుండి మనం పూర్తిగా తొలగిపోయేటట్లుగా, లేదా పాప నియమం అనేది మనం సప్రెస్ చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ప్రియమైన వారులారా, ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి దైవ సంబంధమైన విషయాలన్నింటినీ మనము మరి సంపూర్ణముగా మనం పొందుకోవచ్చంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మునికి మనం లోబడినప్పుడు, పరిశుద్ధాత్మునికి మన జీవితములను మనము అప్పగించుకున్నప్పుడు, మరి దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క సత్యమును ఈ లోకములో మనము అనుసరించటం ద్వారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని మనం అప్పగించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొనుట ద్వారా, మేలు చేయటం ద్వారా, ఈ లోకంలో సత్క్రియలు చేయటం ద్వారా అంతరంగ పురుషుని యందు దినదినము మనము బలము పొందుకున్న వారమై మరి ఈ లోకములో ఒక గొప్ప మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ లోకాన్ని జయించి ఉన్నారో ఆ విధముగా మనము కూడా మరి పరిశుద్ధాత్మని సహాయము ద్వారా మరి ఈ యొక్క లోకములో ఒక జయ జీవితాన్ని మనం జీవించే వారంగా ఉంటాము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వాక్యం అండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలో నివసించిన ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాను. దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క వాక్యానికి మనము చోటు ఇచ్చినట్లయితే, దేవునికి మనము మన జీవితంలో దేవుడు మనలో పనిచేయనట్లుగా మరి అటువంటి అవైలబిలిటీ మనం ఇచ్చినప్పుడు మనము పాపం యొక్క జీవితానికి మరి టోటల్గా మనము మరి వాటి నుండి మనము విడిపించబడతాము. రెండవది, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా. ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభులవారు సమాధి చేయబడిన తర్వాత ఆయన 3వ దినమున ఏ విధంగా ఆయన మృత్యుంజయుడే లేచాడో, దేవుని ఆత్మ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభులవారిని
పునరుత్థానమైన శక్తిని కలగజేసి మరియు శరీరాన్ని జయించటానికి, మరణాన్ని జయించటానికి, మరణపు ముళ్ళును విరచటానికి ఏ విధంగా దేవుడు తనకి సహాయపడ్డాడో ఆ విధంగానే మరి దేవుని యొక్క ఆత్మను మనము కూడా పొందుకున్నప్పుడు చూడండి, యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ జీవితమేనండి ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మీయులు, స్పిరిచువాలిటీ. మరి క్రీస్తు యేసులోనికి మనం ఏ విధంగా బాప్తిస్మం తీసుకుంటున్నామో, ఏ విధంగా మరి దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటున్నామో, మరి ఆ ఆత్మ మనలో నిరంతరము నివసించటానికి అటువంటి పరిశుద్ధమైన వాతావరణాన్ని మరి మన అంతరంగంగా, బాహ్యపరంగా, మన ఇంటర్నల్ లైఫ్లో, మరి మన యొక్క అనుదిన జీవితంలో మరి దేవుని యొక్క సత్యమును నిజముగా మనం పాటించినట్లయితే, హోలీగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా పునరుత్థానమైన శక్తిని, ప్రభావము కలిగి ఈ లోకములో మనము పరిశుద్ధులముగా మనం జీవించే వారముగా ఉంటాము. చూడండి 28వ వాక్యము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుచున్నదని మనం ఎరుగుదము. ఎట్లనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడే ఎవరిని ముందుగా ఎరగనో వారు తన కుమారునితో మరి స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ప్రియమైన వారులారా, దేవుని చేత జగత్తి పునాది వేయబడక మునిపే, ఇంకనూ భూమికి పునాదులు వేయబడక మునిపే, మన జ్ఞానానికి కూడా అందదండి మాటలు. సర్వ సృష్టిలో మానవుడి యొక్క జీవము, మానవుడి యొక్క జీవితము ఎంతో అల్పమైనది. ఒక బబుల్ లాగా, వాటర్ బబుల్ లాగా, ఒక గడ్డి పువ్వు వంటి మానవుడి యొక్క జీవితము, మరి కాలము. మరి అటువంటి మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారునితో పాటు ఒక జ్యేష్ఠత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుడు మనలను నిర్ణయించుకున్నాడండి. దేవుడు మనలను, ప్రభువారు మనలను పిలుచుకున్నారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను. ఆల్రెడీ ఇట్ వాజ్ డిసైడెడ్. దేవుని చేత నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క తీర్మానంలో, దేవుని యొక్క ఉద్దేశంలో మీరు నేను ఉన్నాము గనక దేవుడు మనలను తన ఉన్నతమైన పరిశుద్ధమైన పరలోక పిలుపులో దేవుడు మనకి పాలు దయచేస్తూ ఉన్నాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరినైతే నిర్ణయిస్తున్నాడో అటువంటి నిర్ణయముతో దేవుడు తన బిడ్డలైన వారిని, ప్రభువారు తన ఉన్నతమైన పిలుపుతో దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎవరినైతే దేవుడు పిలుస్తున్నాడో అట్టి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క నీతిని అనుగ్రహించి దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి రోమిలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అటువంటి స్థితి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మరి అటువంటి స్థితి నుండి మరి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభులవారు, ఆది దంపతులు పోగొట్టుకున్న మహిమను తిరిగి ప్రభువారు ఆ మహిమను మనకివ్వటానికి, మహిమగా మనలను మార్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను కనికరిస్తా ఉన్నాడు. 26వ వచనం అండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి రక్షకుడుగా, మరి విమోచకుడుగా ఈ లోకానికి పంపించి ఉన్నారు. మరి ఈ లోకములో జన్మ కర్మ పాపమును అనుభవించి నశించిపోవుట దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము కాదండి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క ఉగ్రత పాత్ర నుండి
మనము తప్పించబడడానికి, తీర్పు నుండి మనము విడిపించబడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మన స్థానములో మరి సర్వ మానవాళి యొక్క పాపమునంతయు మరి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు భరించి మరి తన యొక్క పరిశుద్ధమైన రక్తమును ఒలికించి, ఆ ఒలికించిన రక్తము ద్వారా ప్రభు నామములో మనం విశ్వసించినట్లయితే దేవుడు తన కుమారులముగా మనలను స్వీకరించడానికి ప్రభువారు సిద్ధముగా ఉన్నారు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతివంతుడను యేసునందు విశ్వాసము గల వారిని నీతివంతునిగా తీర్చువాడునయునుటకు ఆయన అలాగు చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒక చిన్న పాపకి మనం ఒక 100 రూపాయల నోట్ ఇచ్చామనుకోండి, ఒక సంవత్సరం పాపకి, సంవత్సరంన్నర పాపకైతే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది 100 రూపాయలు, షాప్కి వెళ్తే బోల్డ్ అని స్నాక్స్ వస్తాయని. బాగా ఇంకా చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి, ఆ పాప ఏం చేస్తుందంటే ఆడుకొని ఆ యొక్క డబ్బులు కింద పడేసి వెళ్ళిపోతుంది. అదే జ్ఞానం కలిగిన వారికి, కొద్దిగా 1.5-2 సంవత్సరాలు కలిగిన వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో ఇవి డబ్బులు బోల్డ్ అని స్నాక్స్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆ డబ్బుల్ని చక్కగా మరి వాళ్ళ అమ్మకి ఇవ్వటమో లేదా షాప్కి వెళ్ళటమో ఏదో ఒకటి చేస్తారు. అలాగా అసలు ఏమీ తెలియని స్థితిలో ఉన్నా మనము, చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా మనము, ఎన్నిక లేని స్థితిలో ఉన్నా మనము, ఎన్నిక చేయని స్థితిలో ఉన్నా మనము, మరి దేవుని తలవక, దేవుని పిలవక ఒక నిర్జీవమైన స్థితిలో ఉన్న మనలను అండి ప్రభువారు తన ఉన్నతమైన పరిశుద్ధమైన కన్న ప్రేమతో దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. అనేకమైన బలహీనతలు మనలో ఉన్నాయి, అనేకమైన పొరపాట్లు మనలో ఉన్నాయి. మరి ఉద్దేశపూర్వకంగా మరి అజ్ఞానంగా మనం చేసిన ప్రతి తప్పును ప్రభువారు చూస్తూ ఉన్నారు, ప్రతి పొరపాటును ఆయన చూస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితిలో నుంచి దేవుడు తన జీవాన్ని మనకు అనుగ్రహించి మరి ఈ లోకములో ఒక జయ జీవితాన్ని చేయటానికి పరిశుద్ధాత్మని యొక్క మనలోనికి కుమ్మరించి మనము ప్రేమ కలిగిన బిడ్డలముగా బ్రతకటానికి, ఈ లోకములో నీతి కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని మహిమతో మనం నింపబడాలంటే, దేవుని శక్తి ప్రభావములతో మనం నింపబడాలంటే మనం చేయవలసింది ఏంటి అంటే, ఏ విధముగా ఒక పాత్ర లోన బయట కడగబడుతుందో, ఒక కప్పు ఉందనుకోండి, ఒక వెజల్ ఉందనుకోండి, ఆ వెజల్ని మనం ఏ విధంగా మరి లోపలి భాగంలో బయట భాగంలో ఏ విధంగా శుభ్రంగా కడిగి మనము ఏ విధంగా షెల్ఫ్లో పెడతామో ఆ విధంగా మన ప్రాణాత్మ శరీరములు దేవుని రక్తములో కడగబడి మరి దేవుని యందు నిరీక్షించుట ద్వారా మన యొక్క మనస్సాక్షిని కూడా దేవుడు ఎంతగానో మనలను శుద్ధీకరిస్తూ దినదినము దేవుని పోలికలో స్వరూపములో మనలను మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంతగానో క్రియ చేయాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఎవరికి దేవుడు అటువంటి క్రియను దేవుడు చేస్తాడంటే, ఎవరైతే మరి దేవుని ప్రేమిస్తారో, దేవుని సేవిస్తారో, దేవుని ఘనపరుస్తారో, మరి సంపూర్ణముగా దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుంటారో, అట్టి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఈ లోకములో వారి పక్షమున వ్యాజమాడువాడుగా, మరి అభయాన్ని కలిగించేవాడుగా, సహాయకుడుగా వారి జీవితాల్లో ప్రభువారు క్రియ చేస్తారండి. మరి ప్రియమైన వారులారా, మరి దేవుడు మనలను ఎంతగా మరి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనలను పెట్టాలనుకుంటున్నాడు గనక, మరి ప్రభువారు పిలిచిన పిలుపు మన యందు నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకి విరోధి ఎవడు? మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ లోక అధికారి అయిన అపవాదికి, సాతానుడుకు, మరి గర్జించు సింహానికి
దుష్టుడికి, చీకటికి, వ్యాధికి మనం ఏ విధముగా ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన అవసరము లేనే లేదు. మరొకసారి చెప్తున్నానండి, ఎప్పుడైతే దేవుని యొక్క రక్తము చేత మనం కడగబడినప్పుడు, దేవుని వాక్యము చేత, దేవుని యొక్క వాక్యము మన జీవితంలోనికి తీసుకొని, దేవుని వాక్యాన్ని మనం గ్రహించి, మరి దేవుని యొక్క బోధను మనం అనుసరించి ఈ లోకములో మన జీవితాన్ని క్రమపరుచుకొని దేవునికి భయపడి, దేవునికి లోబడి ఈ లోకములో మనం జీవించినట్లయితే ఈ లోకాధికారికి మనం ఏమీ భయపడవలసిన అవసరం ఏందియో లేదు. దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవరు? చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ప్రైజ్ ది లార్డ్. ఎంత సవాలుతో కూడిన మాట అండి. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధిగా ఎవరుంటారు? రెండవది, మరి తన సొంత కుమారుని మన కోసము ప్రభువారు దానము చేసి ఉన్నాడు, ప్రాణదానాన్ని చేసి ఉన్నాడు. మరి తన సొంత కుమారుడిని ఇచ్చివేసిన తర్వాత మన జీవితానికి కావలసిన సమస్తాన్ని ఇవ్వటానికి దేవుడు ఎందుకు వెనకాడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మరి ఒక దుష్టుడున్నాడు, ఒక అపవాది ఉన్నాడు. మరి వాడి కోసమే, అవిధేయుల కోసమే మరి నరకము, పాతాళము వాడి కొరకే సిద్ధపరచబడతా ఉంది. మరి దేవుడు మనలను పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని తన పరిశుద్ధమైన స్వాస్యముగా మనలను ఆయన ప్రభువారు మార్చుకుంటా ఉన్నాడు. ఆయన మనలను మార్చుకుంటున్నాడు గనక దేవుని చేత ఏర్పరచబడే వారి మీద నేరము మోపు వాడేవాడు. మనము అపవాదికి కానీ, లేదా పాప నియమానికి, మనలో ఏలుబడి చేస్తున్న పాప నియమానికి కానీ మనం ఎటువంటి చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇటువంటి పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితాన్ని చేయటానికి సాధ్యమేనా? సాధ్యము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి, దేవుడు మన పక్షమున ఉండువాడుగా ఉన్నాడు. మన బలహీనతలను, మన వ్యాధులను, మన యొక్క వ్యసనాలను ప్రభువారు భరించి ఉన్నారండి. మనం ఇంకా భరించవలసిన అవసరం లేదు. ప్రియమైన వారులారా, మరి 50-50గా ఈ లోకంలో జీవిస్తే అటువంటి వారికి దేవుని యొక్క సహాయం ఏది మరి దొరకదు, పొందుకోలేరు. దేవుని యొక్క రక్షణ వారికి సమీపముగా ఉండదు. కానీ ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే నలిగిన హృదయం గలవారై ఉంటారో అట్టి వారికి దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడు, అట్టి వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎల్లవేళలా మనం ఒకే రకంగా ఉండము. మన పరిస్థితులు మారుతాయి. మన జీవితంలో దేవుడు వెలుగుతో నింపుతాడు. నీతిమంతుల కొరకు ఆనందమును ఆయన విత్తువాడుగా ఉన్నాడు. మన జీవితాలు ప్రకాశించబడతాయి. ఆయన మహిమతో మన జీవితములను నింపువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఏ విషయంలో ఏ కొరత కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా? ఏ విషయంలో ఏ దిగులు కలిగి నువ్వు వెంటాడబడతా ఉన్నావా? భయపడకు. మరి ఎటువంటిగా నువ్వు కలవరపడవద్దు. ఎందుకంటే కలవరపడువాడు, మరి దేవుని యందు విశ్వసించువాడు కలవరపడడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన ప్రభువు నందు విశ్వసిస్తున్నాము గనక మన జీవితంలో ఇంకా కలవరాలు ఉండకూడదండి. కలవరాలు, సందేహాలు, సంశయాలు, సన్నుగుళ్ళు, మరి అనేకమైన మరి ప్రశ్నలు, వీటన్నిటినీ మనము యేసుక్రీస్తు వారి నామములో మనము కలువరి సిలువలో ప్రభుతో పాటు మనం సమాధి చేయబడాలి. మన పాత జీవితము, మన ప్రాచీన స్వభావము సమస్తమును మనం ఒక నూతన సృష్టిగా మార్చబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాంఛ ఉన్నది. ప్రియమైన వారులారా, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నదండి. నువ్వు దైవ నేత్రములతో, దైవికమైన మనసుతో నీ ఒక్కసారి నీ యొక్క కుడి చేయిని నీ గుండె మీద వేసుకొని దేవుని యొక్క అంతరాత్మ యొక్క ఆంతర్యములో ఉండి పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగినట్లయితే
ఆయన ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు మనకు మన జీవితాలను మార్పు తెచ్చుకోవడానికి, మన జీవితాలు మార్పు తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాడు గనక ప్రియమైన దేవుని జనాంగమా, మనము దేవుని చేత నడిపించబడి మరి ఈ లోకములో దేవునికి సాక్షులుగా మరి మనం జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును. ఈ చివరి దినాలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధము ప్రార్థన. ప్రియమైన వారులారా, ప్రార్థనలో మనం సన్నగిల్లబడితే, ప్రార్థనలో మనం వెనకబడితే, వ్యక్తిగత ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా, మరి పరిశుద్ధులతో మనము చేయవలసిన ప్రార్థనలు ఎప్పుడైతే ప్రార్థించకుండా మనం ఉంటామో, సాతానుడు వచ్చి మనం ఏం చేస్తాడంటే, వాడు పొలంలో గురుగులను విత్తి వెళ్ళిపోతూ ఉంటాడు, వీడ్స్. మరి బంగారు లాంటి పంట రావాల్సిన స్థలంలో మరి ఈ యొక్క కలుపు కూడా మరి విత్తేసి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ కలుపు ద్వారా మన జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన నష్టాలు, అనేకమైన కీడు, అనేకమైన చింత, అనేకమైన సొంత నిర్ణయాలు, వాటి ఫలాలు. ప్రియమైన వారులారా, మరి మన మెలకు కలిగి ఈ చివరి దినాలలో మనం సోయి కలిగి మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగినట్లయితే దేవుడు ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, ఒక చక్కని కుమారుడిగా, ఒక చక్కని కుమార్తెగా, మరి చక్కని భార్య భర్తలుగా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన బాధ్యతలు మరి చక్కగా నిర్వహించి మరి దేవునికి మహిమ తెచ్చేవారముగా మరి ఈ లోకంలో సుఖ జీవముతో గడుచు సంవత్సరములను ఆయన మనకు వరముగా ఇచ్చువాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇట్టి భాగ్యమును మనం స్వీకరించి మరి ఆయన కాడి సులువును తేలిక గనుక ఆ సులువు తేలికైన కాడిని మనం మొయ్యునట్లుగా సంపూర్ణముగా మన జీవితములను ఆయన వాక్యమునకు అప్పగించుకొని దైవ నియమముతో మనం ఈ లోకంలో నడిపించబడి దేవుని రాజ్యానికి చేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.